Hi, welcome to Bobby Edits Media. Day 1 of learning video editing in DaVinci Resolve. ఈరోజు DaVinci Resolveని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అండ్ ఇంటర్ఫేస్ ఏంటి? అలాగే మీడియా పూల్ ఏంటి? క్లిప్స్‌ని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి? అండ్ ఎడిట్ పేజ్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. సైట్‌ని ఓపెన్ చేసుకోవాలి. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే డావిన్సీ రిజాల్వ్ 20 అని ఉంటుంది. సో, కింద మనకి ఫ్రీ డౌన్‌లోడ్ నౌ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకోవాలి. మనకి ఫ్రీ సాఫ్ట్‌వేర్ కావాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఒకటుంటుంది. రైట్ సైడ్‌లో ఒకటుంటుంది. రైట్ సైడ్‌లో ఉన్నది ఏంటంటే స్టూడియో వెర్షన్ అని. సో, ఇది స్టూడియో వెర్షన్. ఇదేమో మనకి ఫ్రీ వెర్షన్. మనకి ఫ్రీ సాఫ్ట్‌వేరే కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేసుకోవాలి. మీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. నేను విండోస్ అని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మ్ ఇస్తాడు. ఆ ఫార్మ్‌ని మనం ఫిల్ చేసుకోవాలి. మీటర్ అండ్ డౌన్‌లోడ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతది. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నా. మనం నెక్స్ట్ చూద్దాం. డావిన్సీ రిజాల్వ్‌ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తది. ఇది లోకల్ డేటాబేస్ అండ్ ఇది ప్రాజెక్ట్స్. మనం ఏమైతే ప్రాజెక్ట్స్ చేస్తామో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఈ యాడ్ ఫోల్డర్ ఏంటి అంటే, మనం ఏదైనా నేమ్ ఇచ్చేసి వీడియోస్ ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా? ఇది క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి నేమ్ ఇచ్చేయొచ్చు. నేమ్ ఇచ్చి ఆ ఫైల్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. నేను ప్రాజెక్ట్స్‌లోకెళ్ళిపోతున్నా. దెన్ ఇదేంటి అంటే కాపీ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్‌ని ఎక్కడికైనా కాపీ చేసుకోవచ్చు. ఏ లైన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ సైజ్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. ఇది. సార్ట్ ఆర్డర్ ఏంటి అంటే మనం మన ప్రాజెక్ట్‌ని ఏ ఆర్డర్‌లో చూడాలి అనుకుంటున్నామో అలా సెట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మనం ఏమైతే ప్రాజెక్ట్స్ చేసినామో ఆ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తది మనకి. ఇది నాకు అవసరం లేదు. ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ థంబ్‌నెయిల్ వ్యూ. ఇది థంబ్‌నెయిల్ వ్యూ అంటే ఇవి మనకు కనిపించే ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మనకి లిస్ట్‌లా కావాలా? లేకపోతే థంబ్‌నెయిల్ వ్యూ లాగా కావాలా? సెట్ చేసుకోవచ్చు. నాకిది కావాలి. అండ్ సెర్చ్. ఇప్పుడు మన నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియనప్పుడు ఆ నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. ఇవేంటి అంటే మీడియాని ఇక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఎక్స్‌పోర్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం విష్ వర్క్ ఫ్లో విషయానికొస్తే ఇందులో 7 పేజెస్ ఉంటాయి. మీడియా పేజ్, కట్ పేజ్, ఎడిట్ పేజ్, ఫ్యూజన్ పేజ్, కలర్ గ్రేడింగ్ పేజ్ అండ్ ఫెయిర్‌లైట్ పేజ్ అండ్ డెలివరీ పేజ్. మీడియా పేజ్ అంటే ఏంటి అంటే ఇందులో మీడియాని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్లిప్స్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. కట్ పేజ్ ఏంటంటే క్లిప్స్‌ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. అంటే లైక్ రఫ్ కట్ లాగా. ఎడిట్ పేజ్ ఏంటంటే ఓవరాల్‌గా ఎడిట్ అంతా ఈ పేజ్‌లోనే చేస్తాం మనం. నెక్స్ట్ ఫ్యూజన్ పేజ్ ఏంటి అంటే ఇది ఎఫెక్ట్స్, మోషన్ గ్రాఫిక్స్ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి అంటే కలర్ గ్రేడింగ్ చేస్తాం ఇక్కడ ఈ పేజ్‌లో. ఈ పేజ్‌లో కలర్ గ్రేడింగ్ చేస్తాం. ఫెయిర్‌లైట్ పేజ్‌లో ఏంటి అంటే ఇక్కడ ఆడియోని ఫేడ్ ఔట్, ఫేడ్ ఇన్ మనకెంత ఆడియో కావాలి, సౌండ్ ఎంత కావాలి, ఒకవేళ నాయిస్ ఉంటే నాయిస్‌ని రిమూవ్ చేయడం. కలర్ పేజ్‌లో ఏంటి అంటే మనం చేసిన ఓవరాల్ ఎడిట్ అంతా ఇక్కడనే ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మనం మీడియా పూల్ గురించి చూద్దాం. మీడియా పూల్ అంటే ఇక్కడ మనం ఏవైతే వీడియోస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి. మీడియా పూల్‌లో కనిపిస్తాయి. అయితే మీడియాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం.
ఇక్కడ ఫైల్ అని ఉంది గదా! ఫైల్‌లోకెళ్ళి ఇంపోర్ట్ అని ఉంది కదా! ఇక్కడ మీడియా ఉంది గదా! దాన్ని క్లిక్ చేసి ఏ ఫైల్స్ ఏ క్లిప్స్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. డోంట్ చేంజ్ అని ఇవ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న క్లిప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇదొక వే. నెక్స్ట్ ఇంకో వే ఏంటంటే కంట్రోల్+ఐ క్లిక్ చేయగానే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అయిపోయిందా? ఇలా కాకుండా మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ బిన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే న్యూ బిన్ ఓపెన్ అవుతది. దీనికో మనం క్లాస్ అని వీడియోస్ క్లిప్స్ అనిద్దాం. క్లిప్స్ ఎంటర్. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం కంట్రోల్+ఐ ఇందులో ఉంటాయి. ఇక్కడ మాస్టర్ దాంట్లో కాకుండా మాస్టర్ దాంట్లో బిన్ ఉంటుంది క్లిప్స్. దీన్ని ఓపెన్ చేస్తే క్లిప్స్‌లో ఉంటాయి. ఈ మనకు కావాల్సిన క్లిప్స్ అన్నీ. ఓకే. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూద్దాం మనం. ఇది మనకి సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. క్లిప్స్ ఇవి చూస్తున్నారు కదా! ఓకే. ఇది థంబ్‌నెయిల్ వ్యూ. ఇదేంటంటే మనకి ఇలా కనిపించేది థంబ్‌నెయిల్ వ్యూ. అండ్, అండ్ మనకి లిస్ట్ వ్యూ కావాలనుకుంటే లిస్ట్ లాగా కనిపిస్తది. అలాగే మనకి మెటా డాటా వ్యూ అంటే ఇలా కనిపిస్తది. ఇదొద్దు నాకు. థంబ్‌నెయిల్ వ్యూ పెట్టుకుంటున్నా. థంబ్‌నెయిల్ వ్యూ అయితే ఇలా. మనం తీసుకున్న క్లిప్స్ ఉన్నాయి కదా! అవి ఇక్కడ మనకి షో అవ్వాలి, కనిపించాలి అంటే దీన్ని క్లిక్ చేస్తే చూడండి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చనమాట మనం. ప్రివ్యూ అనేది మనకిలా కనిపిస్తది. చూడండి. కనిపిస్తుందా? ఇక్కడనే చూసుకోవచ్చనమాట మనం ప్రివ్యూ. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఎలా ఎడిట్ చేయాలి? క్లిప్స్‌ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకి టైమ్‌లైన్ వ్యూలో ఎలా సెట్ చేసుకోవాలో రేపు చూద్దాం. ఓకేనా?